సరే ఈ మధ్య అన్నవాహికకి సంబంధించి కొన్ని క్యాన్సర్లు కానివ్వండి, లేదు కొన్ని ఇబ్బందులు కానివ్వండి, కొన్ని డిసీజులు కానివ్వండి బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అసలు ఈ అన్నవాహిక ఎందుకు వస్తాయి ఈ ఇబ్బందులన్నీ? అన్నవాహిక క్యాన్సర్ అనేది ఈ మధ్య రీసెంట్గా మనము ఇక్కడ కూడా ల్యాప్రోస్కోపీలో నేనే చేశాను. ఇక్కడ మన రాజమండ్రిలో ఫస్ట్ టైం ల్యాప్రోస్కోపీకి ఈసోఫెజెక్టమీ అంటాం. అంటే ఏంటంటే అందరూ ఛాతి కట్ చేసి, అన్నవాహిక ప్రత్యేకత 3 రకాలు. మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మెడ నుంచి, ఛాతి నుంచి కడుపు వరకు, అంటే 3 ఏరియాస్లో ట్రావెల్ అవుతుంది. సో ఈ ట్రావెల్ అయినప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ ఎక్కడ వచ్చిందనేది చూసుకోవాలి. జనరల్గా అన్నవాహిక క్యాన్సరు ఛాతీ కింద భాగంలో, మధ్య భాగంలో, లేదంటే కడుపు భాగంలో వస్తుంది. గొంతులో అనేటువంటిది కొంచెం తక్కువ. బట్ గొంతులో అన్నవాహిక క్యాన్సర్ వస్తే మనం కరెంట్ ట్రీట్మెంట్ అంటాం కదండి, కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తాం. రెండవది మధ్య భాగంలో, ఛాతిలో కానీ ఇటువంటి కడుపులో కానీ ఆ భాగాల్లో అన్నవాహికలో క్యాన్సర్ వస్తే ఆపరేషన్ మనము సిటీ స్కాన్ చేసి, పెట్ సిటీ స్కాన్ స్టేజ్ నిర్ధారించి, క్యాన్సర్ 2 రకాలు ఉంటాయి అందులో ముఖ్యంగా. సో ఏ క్యాన్సర్ అని మనం డిసైడ్ చేసి దాన్ని బట్టి ఆపరేషన్ అనేది చేయొచ్చు. ఆపరేషను జనరల్గా అన్నవాహిక ముందు కాలంలో ఎలా చేసేవాళ్ళంటే, ఈవెన్ ఇప్పుడు కూడా చాలా చోట్ల ఛాతిని ఇలా కట్ చేస్తారు పెద్దగా, మన పక్కటెముకల్ని జరిపి ఆపరేషన్ చేస్తారు. సో దీనివల్ల మీరు ఆలోచించండి, ఒక ఎముకని కట్ చేసి ఇలా చీల్చి ఇలా చేస్తే వాళ్ళకి పెయిన్ 100 times ఎక్కువ ఉంటుంది. సో పోస్ట్ సర్జరీ ఊపిరితిత్తుల దగ్గర నుంచి గుండె మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి ఊపిరితిత్తులలో నెమ్ము చేరుకుంటుంది, అటిలెక్టాసిస్, నిమోనియా వస్తుంది, వాళ్ళకి లంగ్స్తోనే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చనిపోతారు చాలామంది. సో అందుకని ఏంటంటే ఇది నేను చదివిన ఏరియా జెమ్ హాస్పిటల్ అని చెప్పాము కదా, అక్కడ ప్రొఫెసర్ గారు అతను ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు ఇన్వెంట్ ద టెక్నిక్. ప్రోన్ పొజిషన్లో బోర్ల పడుకోబెట్టి పేషెంట్ని ల్యాప్రోస్కోపీ ద్వారా ఈసోఫేజియల్ క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. అది ఈవెన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరు అడాప్ట్ చేస్తున్నారు. నాకు అదృష్టం ఏంటంటే నేను సార్ దగ్గర ట్రైనింగ్ అయ్యాను కాబట్టి ఇప్పటికి చాలా ఆపరేషన్స్ కట్ చేయకుండా కీ హోల్స్, రంధ్రం పెట్టి సింపుల్ మన ఈ పెన్ సైజ్ హోల్స్, ఇటువంటి హోల్స్ 3 పెట్టి ఛాతిలో ఆపరేషన్ చేసేస్తాం. కడుపులో కూడా సేమ్ ఇటువంటి రంధ్రాలు పెట్టి కడుపులో భాగాన్ని మొబిలైజ్ చేసి ఈ పైకి మెడకు లాగేస్తాం. సో మెడ దగ్గర థైరాయిడ్ లాగానే ఉంటుంది వీళ్ళకి స్కార్. ఎవరన్నా వాళ్ళకి చూస్తే ఓన్లీ థైరాయిడ్ ఆపరేషన్ అయిందని అనుకుంటారు. ఇటు కట్ చేయాల్సిన అవసరం లేదు, కడుపు కట్ చేయాల్సిన అవసరం లేదు. మెడ దగ్గర నుంచి ఆ క్యాన్సర్ లాగేసి మెడలో ఇప్పుడు ఈ అన్నవాహిక తీసేసి మన కడుపు సంచినే పైప్ లాగా తయారు చేసి మెడలో అతికిచ్చేస్తాం. ఇది అన్నవాహిక క్యాన్సర్ లేటెస్ట్ మన దగ్గర చాలా జరుగుతాయి.